హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ మనం చేసేది వినాయక చవితి. అప్పుడే వినాయక చవితి వచ్చేస్తుంది. అంతే, ఈ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ వినాయక చవితి వేస్తాం మనం. 7th కదా వినాయక చవితి. కరెక్టే నానా, కానీ మన టెలికాస్ట్ లో వచ్చి ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ వినాయక చవితి. ఓకే, సో అందుకని వినాయక చవితికి పోయిన ఎపిసోడ్ లో ఏం చేసాము? లడ్డు చేసామా? సో ఇప్పుడు ఆయనకి మంచి నైవేద్యం. వినాయకుడికి ఎంత నైవేద్యం పెడితే ఆయనకు అంత ఇష్టం కాబట్టి ఈరోజు ఒక మనం మంచి టేస్టీ ఘీ సాంబార్ రైస్ విత్ చామదుంప ఫ్రై. లేదు అంటే నాకు బేసికల్ గా ఘీ సాంబార్ రైస్ పక్కన అప్పుడాలు ఊరగాయలు ఉంటాయి, ఇంకా బాగా తింటాను. బట్ చామదుంపల ఫ్రై అనేది అల్టిమేట్. జనరల్ గా ఫస్ట్ నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు చామదుంప అనేది. అసలు తినేవాడినే కాదు, తను చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా నాకు అది చాలా ఇష్టం అనమాట. కోడిగుడ్డు పులుసులో చామదుంప వేస్తుంది అండ్ చామదుంప ఫ్రై చేస్తుంది, రకరకాలు చేస్తుంది. చామదుంప మటన్ చేస్తాం, చామదుంప ఇగురు చేస్తాం, చాలా చేస్తాం. సో ఏం కోరుకుంటున్నా వినాయక చవితికి? వినాయక చవితిగా వినాయకుడిని ఏం కోరుకోవాలి? అన్ని ఏ ఆటంకాలు లేకుండా అన్ని మంచి జరగాలి అని కోరుకోవాలి. సో నేనేం కోరుకుంటానంటే ఏ ఆటంకం లేకుండా నా జీవితం, మా ఆయన జీవితం హ్యాపీగా సాగాలని కోరుకుంటా. అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరి లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా హ్యాపీగా వినాయక చవితి చేసుకోండి. ఓకే, మన రెసిపీకి వెళ్లే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎపిసోడ్ చాలా ఈజీ అండి. 1 pot మీల్ అంటారు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ అలాగనమాట. సో ప్రిపరేషన్ అన్నది కూడా చాలా ఈజీ. అండ్ దీంట్లో మనం యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించండి ఇంద్రనీల్ గారు, మీరు ఎదుగోండి. ఎన్ఎం ఫుడ్ సాంబార్ పొడి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మా అమ్మ రెసిపీ. నా చిన్నప్పటి నుంచి నేను తినే సాంబార్ పొడి అంటే మా అమ్మ ఉందన్నమాట దీంట్లో అని నా ఫీలింగ్ అనమాట. రివ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయండి అసలు సాంబార్ పొడి గురించి. నేను చదివాను రివ్యూస్ అండ్ పర్సనల్ గా నాకు ఇన్స్టాలో కూడా పంపిస్తుంటారు మెసేజెస్ చాలా మంది. అదిరిపోయిందండి సాంబార్ పొడి, అసలు ఆ ఫ్లేవర్ అది కరెక్టే అమ్ము. ఈ పొడి చాలా కష్టం కదా చేయడం. కష్టం పక్కన పెట్టు, పని ఆఫ్ కోర్స్ ఎక్కువేననుకో, కానీ ఈ రెసిపీ సంపాదించడానికి 1 సంవత్సరం నుంచి బతిమలాడాల్సి వచ్చిందండి మా అమ్మని. ఇప్పుడు మళ్ళీ రసం పొడి గురించి నేను ఫైటింగ్ చేస్తున్నాను. సో ఈ సాంబార్ పొడి మహిమ అటువంటిది అనమాట. జాదు డిఫరెంట్. ఆ టేస్ట్ మనకి ఇప్పుడున్న జనరేషన్ తెలియదు, రాదు కూడా. ఎన్ని రెస్టారెంట్స్ లోకి వెళ్ళినా కూడా ఏదో నా అదృష్టం బాగుంది, మా అమ్మ అన్ని నేర్పించింది కాబట్టి సరిపోయింది నిజంగానే. సో అందుకని ఈరోజు ఎన్ఎం ఫుడ్స్ సాంబార్ పొడితో ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ మేమెందుకు వాడతామండి, మాకే బ్రాండ్ ఉన్నప్పుడు. సో మా బ్రాండ్ సాంబార్ పొడితో మనం సాంబార్ రైస్ చేసుకొని ఎలా ఉందో నెయ్యి వేసుకొని అబ్బా నెక్స్ట్ లెవెల్. నేను ఒక మాట చెప్పనా అండి, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి 3 years నుంచి మా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు, మా వంటల్ని చూస్తున్నారు, మా క్వాలిటీ ఆఫ్ వర్క్ని చూస్తున్నారు. అలాంటప్పుడు అదే క్వాలిటీ దీంట్లో ఉంటుంది. అది అంతకంటే మించి. అందుకనే మా బ్రాండ్ని మేము ఎందుకు ప్రమోట్ చేస్తామంటే, మేము తప్పిస్తే ఎన్ఎం ఫుడ్స్ గురించి ఎవరు కూడా మంచిగా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఎవరు జనాలు అడిగారా? ఓ ఫ్యాన్స్ అడిగారా? మేము చాలండి బాబు ప్రమోషన్ కి. మేము చేసుకుంటేనే ఆర్డర్ ప్రోడక్ట్ కరెక్ట్ గా మేము టేస్ట్ చేసి చెప్పగలిగితేనే మీరు కొంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా నా భోజనం తింటున్న మనిషి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మా ప్రోడక్ట్ మేము ఎంత క్వాలిటీతో చేస్తున్నాం అన్నది కూడా తెలుసు కాబట్టి మేము ప్రమోట్ చేసుకుంటున్నాం అంతే. ఓకేనా? సరే, ఇంకెక్కువ కబుర్లు అయిపోతున్నాయి, పదండి. పండగలు వస్తున్నాయండి. పండగలు వచ్చినప్పుడు మనం మన అమ్మని కానివ్వండి, మా నాన్నని కానివ్వండి, లేకపోతే మా మామగారిని కానివ్వండి,
అందరినీ మనం ఇంటికి భోజనాలకి పిలిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ వయసుకి వాళ్ళు టెంప్ట్ అయ్యి 1-2 స్వీట్లు తినేస్తారు. అటువంటిప్పుడు ఏమవుతుంది, కొంచెం షుగర్ హై అయినా అవ్వచ్చు, లేకపోతే లో అయినా అవ్వచ్చు. సో మా ఇంట్లో అనేది గ్లూకోమీటర్ అనేది మా ఇంట్లో లేదు. సో అందుకని నేను అగారోది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది కొనుక్కున్నాను అనమాట. కాంపాక్ట్ గా ఉంది, చాలా కాంపాక్ట్ గా ఉంది. సో దీని ఫీచర్స్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుందేమో, మీరు కూడా మాలాగా తెచ్చి పెట్టుకోవచ్చు కదా. సో మన అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ లో వచ్చేసేసి 50 స్ట్రిప్స్ ఉంటాయండి. ఇలాగ 25 పీసెస్ ది బాక్సెస్ వస్తాయి అనమాట. ఇది వచ్చేసేసి లాన్సింగ్ డివైస్. దాని తర్వాత ఇవి వచ్చేసేసి నీడిల్స్ అనమాట, లాన్సెట్స్. ఇవి కూడా 50 పీసెస్ ఉంటాయి. ఇది వచ్చేసేసి అగారోది మానిటరింగ్ సిస్టమ్. దీంట్లోకి వేయటానికి మనకి ఒక బ్యాటరీ కూడా వస్తుంది. దీంతో పాటు ఒక కాంపాక్ట్ బాక్స్ వస్తుందండి. అండ్ మీరు ఎక్కడికైనా ట్రావెల్లో ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇలాగ ఒక మాన్యువల్ ఉంటుంది. దీంట్లో కూడా మీరు డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం బ్యాటరీ పెట్టేసేసాము, ఆన్ అయిపోయిందనమాట. సో దీస్ ఆర్ ద టెస్టింగ్ స్ట్రిప్స్ అండి. ఇక్కడ యారో ఉంది కదా, ఇది వచ్చేసేసి మిషన్ లోపలికి వెళ్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనము బ్లడ్ టెస్ట్ చేస్తాం. అండ్ దీంట్లో బ్లడ్ కూడా మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. 1 స్మాల్ డ్రాప్ విల్ రీడ్ ద షుగర్ లెవెల్స్. ఓకే, దిస్ ఇస్ ద నీడిల్. సో మన లాన్సింగ్ డివైస్ లో నంబర్ ఉంటుందండి 1, ఇది వచ్చి 1.5, 5 ఇక్కడ వరకు డెన్సిటీ ఉంటుంది అనమాట. అండ్ మనం దీంట్లో నీడిల్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఇట్లా పుల్ చేయాలి. పుల్ చేసినప్పుడు ఈ బటన్ పైకి వస్తుంది అనమాట. సో దీన్ని పుల్ కాకింగ్ కంట్రోల్ అంటారండి. సో ఇట్లా మనము దీంట్లో పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇదిగోండి ఇలాగ ఓపెన్ చేసి దీంట్లో మనము ఇలా చేస్తే ఆరెంజ్ బటన్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఈ నీడిల్ అనేది ఇలాగా ఫిక్స్ చేస్తాం. ఈ పైన టిప్ ఇదేంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మన నీడిల్ లోపల ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలాగా ట్విస్ట్ చేస్తాం. సో సన్న నీడిల్ అనమాట, మనకి ఎక్కువ పెయిన్ కూడా ఉండదు. సో మన అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ ఆన్ అయిన తర్వాత ఇలాగా మీకు నంబర్ ఫ్లాష్ అవుతుంది. దిస్ ఇస్ ఇయర్ అనమాట. సో ఇప్పుడు మనకి వచ్చి 2024 కాబట్టి మనం ఈ ఎస్ బటన్ని 20, 21, 22, 23, 24 ప్రెస్ చేసి ఎం ప్రెస్ చేస్తే 2024 ఇయర్ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎం ప్రెస్ చేశానండి. అప్పుడు ఇక్కడ మంత్ ఫ్లాష్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు మనం మంత్ పెడుతున్నామండి 9. ఎం ప్రెస్ చేస్తే ఓకే అయిపోతుంది. ఇప్పుడు మనకి డేట్ అన్నమాట 3rd సెప్టెంబర్. సో 3rd పెట్టాం, మళ్ళీ ఇది చేసాము. ఇప్పుడు నెక్స్ట్ టైమ్. సో మనకి 24 అవర్ ఫార్మాట్ లో ఉంటుందండి. సో ఇప్పుడు టైం 2:51 అనమాట. సో మనము 14 ఇది ఓకే కొట్టాము. ఇప్పుడు పక్కది 51. సో ఇప్పుడు మనం లోపల పెట్టాము. పెట్టిన వెంటనే మీరు చూసారు కదా ఆన్ అయిపోయింది. సో మన బాక్స్ పైన ఉన్న కోడ్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ కోడ్ 252 ఉంది, ఇక్కడ కూడా కోడ్ 252 ఉంది. ఇప్పుడు మనము ఒక శాంపుల్ ఇది చేయొచ్చు అనమాట. ఏంటి ఇక్కడ చూడండి ఇలా పెడితే బ్లడ్, ఇది చూడండి ఇది బిఫోర్ మీల్స్, ఓకే, ఇది ఆఫ్టర్ మీల్స్. సో ఇప్పుడు మనము ఆఫ్టర్ మీల్ తీస్తున్నాం అనమాట. బ్లడ్ శాంపుల్ అనేది చూద్దాం. సో ఇప్పుడు కాకింగ్ బటన్ని వెనక్కి పుల్ చేసి ఆ తర్వాత మనము టెస్ట్ అనేది తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మా ఆయన టెస్ట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము రీడింగ్ మనకి 5 సెకండ్స్లో 115 వచ్చిందండి. అంటే మనకి షుగర్ లేదు, యాక్చువల్లీ లో షుగర్ ఉంది. మా ఆయనకి 5 పాయింట్స్ తక్కువ ఉంది. సో అప్పుడప్పుడు మా ఆయనకి చెక్ చేయడానికి కూడా అగారో గ్లూకోమీటర్ అనేది బాగా పనిచేస్తుంది. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసి మీరు జస్ట్ ఇలా పుష్ చేసేస్తే నీడిల్ బయటికి ఎగిరిపోతుంది అనమాట. సో ఈ నీడిల్ అనేది మీరు నీట్గా ఇవన్నీ కూడా డిస్పోజ్ చేసేయచ్చు. అండ్ నాకు తెలిసి ఇది చాలా చాలా ఉపయోగకరమైన వస్తువు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. మేమైతే కొనుక్కున్నాం సేఫ్టీ రీజన్స్ కోసం. సో మీరు కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ ఉంటాయి, ఓకేనా. సో మన సాంబార్ రైస్కి కావాల్సింది వచ్చేసేసి కందిపప్పు అండి. నేను ఈ గ్లాస్తో 3/4 గ్లాసు కందిపప్పుని కడిగి నానబోసుకున్నాను అనమాట. ఒక అరగంట పైన అయింది నానేసి. అండ్ 1.5 గ్లాస్ రైస్, ఇది కూడా కడిగి నానబెట్టేసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానబెట్టుకోండి. కొద్దిగా పసుపు,
కావలసినంత ఆవాలు పోపుకి అండ్ జీలకర్ర, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, చిటికెడు ఇంగువ, కావలసినంత నూనె. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి, ఎందుకంటే పల్లి నూనెతో చాలా మంచి టేస్ట్ వస్తుంది. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ, ఒక చిన్న క్యారెట్ ని ఇలాగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, ఒక టొమాటో అది కూడా సేమ్ సైజ్ ముక్కలు, 2-3 బెండకాయలు, కావలసినంత కరివేపాకు, ఒక మునక్కాయని ఇలాగా 3 ఇంచ్ పీస్ కింద కట్ చేసి కడిగి పెట్టుకోవాలి, ఒక చిన్న చిలకడ దుంపని కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 4-5 బీన్స్ అది కూడా కడిగి చాప్ చేసుకున్నాను, సాంబార్ ఉల్లిపాయలు ఒక 7-8, నార్మల్ ఉల్లిపాయ ఒక చిన్నది ఒక 4-5 ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, దాని తర్వాత ఒక పచ్చిమిరపకాయ. మన సాంబార్ రైస్ మంచిగా రావడానికి మన NM ఫుడ్స్ సాంబార్ పొడి. సో ఫస్ట్ సాంబార్ రైస్ స్టార్ట్ చేసేసుకుందామండి, ఆ తర్వాత చామదుంప వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైస్ అండ్ పప్పు రెండు మంచిగా నానబెట్టుకున్నాం కదా ఒక అరగంట, ఇప్పుడు దాన్ని ఉడకపెట్టుకోవాలి, ఓకే? సో ఫస్ట్ మనం కడిగి నానబెట్టుకున్న కందిపప్పులోంచి వాటర్ తీసేసి కందిపప్పు వేసేసుకున్నామండి. దాని తర్వాత రైస్, సో 1కి 2 మనం మంచి నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా మనకి జారుగా కావాలంటే తర్వాత చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్గా వాటర్ వేసుకోండి. సో ఇప్పుడు ఈ రైస్ మీ అందరికీ తెలుసు రైస్ ఎలా కుక్ చేయాలో. ప్రెషర్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్, అంటే ఫస్ట్ విజిల్ హైలో ఉంటుంది, దాని తర్వాత 3 విజిల్స్ వచ్చి సిమ్లో ఉంటుంది, ఓకే? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చింతపండు ఉంది కదండి, దీన్ని మంచిగా గుజ్జు తీసుకుందాము. సో మన అన్నం పప్పు 2 బాయిలింగ్కి పెట్టేశాం కాబట్టి ఇప్పుడు చామదుంపలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు మీరు నోట్ చేసుకోండి. ఈ చామదుంపలు చాలా స్పెషల్ అండి, మీకు దొరకవు, ఎందుకంటే ఇవి నెల్లూరు చామదుంపలు అనమాట. సో మీరేం చేయాలి, మీ ప్రాంతాల్లో దొరికే చామదుంపలతోనే ఫ్రై చేసుకోవాలి. చామదుంపలు ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను నేను, ఓకే? దాని తర్వాత వెల్లుల్లిపాయి, దీంట్లో ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలైనా తీసుకుంటాము, సో దట్ బాగుంటుంది, వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, దాని తర్వాత మినపప్పు అండ్ ఆవాలు, ఫ్రై చేసుకోవడానికి కావలసినంత ఆయిల్, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం అండ్ కరివేపాకు. సో చామదుంపల్ని కడిగి అప్పుడు ఉడకపెడదామండి, ఎందుకునంటే చాలా మట్టి ఉంటుంది, మీకు తెలుసు. అందులో ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే మరి విపరీతంగా మట్టి ఉంటుందండి. సో అందుకని మంచిగా కడిగి ఆ తర్వాత మనము బాయిల్ చేసుకుందాం. ఇలానే వేసేసుకుందాము, కట్ చేయక్కర్లేదు, ఎందుకంటే తర్వాత కట్ చేస్తాం మనము. దీంట్లో వాటర్, ఈ చామదుంపలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇవి వచ్చేసేసి 1 విజిల్ వస్తే చాలండి, 1 మ్యాక్సిమం 2, అంతకంటే అవ్వకూడదు. మొత్తం ఇట్లా మెత్త పేస్ట్ లాగా అవ్వకూడదు, కొంచెం ఫర్మ్గా ఉండాలి, అప్పుడే మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఓకే? సో 2 ప్రెషర్స్. ఈ స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందాము. వెల్లుల్లిపాయల్ని ఒలవక్కర్లేదు, కాకపోతే విడదీద్దాం. ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ మహేశ్వరి కాటన్ శారీ అండి, నాకు మహేశ్వరి సిల్క్స్ అన్నా మహేశ్వరి కాటన్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. అండ్ దిస్ ఈజ్ అ టిపికల్ ప్రింటెడ్ అనమాట, నాకు చాలా ఇష్టమైన ప్రింట్స్ ఇలాంటివన్నీ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత క్లాసీగా, మంచి సీ బ్లూ కలర్కి క్రీమ్ కాంబినేషన్ విత్ పింక్ ఫ్లవర్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. యాక్చువల్లీ దిస్ ఇస్ అ గిఫ్ట్ అండి ఫ్రమ్ వీవ్ బై ప్రియాంక అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. షీ హెస్ గిఫ్టెడ్ దిస్ శారీ టు మీ అనమాట. ఒక 1.5 year బ్యాక్ గిఫ్ట్ చేసింది. అయితే ఆ అమ్మాయికి ఒంట్లో బాగోక, పేజ్ యాక్టివ్ లేక ఉంటే నేను కూడా కట్టుకోకుండా 1.5 year నుంచి అలానే కవర్లో పెట్టాను. ఇప్పుడు ఆ అమ్మాయికి అప్పుడు ఏదో జ్వరం వచ్చింది, తగ్గిపోయింది, పెళ్లి చేసుకుంది, మంచిగా సెటిల్ అయింది, ఇప్పుడు మళ్ళీ పేజ్ స్టార్ట్ చేసింది, రివైవ్ చేసిందంట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రియాంక. సో ఇక్కడ మీదటి నుంచి పేజ్ని మంచిగా హ్యాండిల్ చేయి. సో మీకు కూడా కావాలి అంటే తన దగ్గర భలే ఉంటాయండి శారీస్. 1.5 year వరకు నేను కవర్లో అలానే దాసాను అని అంటే చీర ఎంత బాగుంటే దాసుంటాను చెప్పండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా తన పేజ్ని సపోర్ట్ చేయండి, చాలా రోజుల తర్వాత మంచిగా రీచ్ చేస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ తన పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 స్క్రీన్ మీద వచ్చేస్తాయి. చామదుంప ప్రెషర్ వచ్చింది, ఫస్ట్ ప్రెషర్, ఇంకొక ప్రెషర్ వస్తే ఆఫ్ చేసేద్దాం చామదుంపది. ఇప్పుడు రైస్ కూడా పుంజుకుంటుంది. వచ్చింది, ఫస్ట్ విజిల్ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెము
మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 3 ప్రెషర్స్ వస్తే ఇది కూడా అయిపోతుంది. ఇది చల్లార్చిన తర్వాత తోలు తీసి మీకు చూపిస్తా, ఓకేనా? ఎవరి తోలు కాదు, చామదుంప తోలు. సో చామదుంప కొంచెం చల్లారాలండి, ప్రెషర్ రిలీజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తం సాంబార్ రైస్ మనం ఇదే గిన్నెలో వండుకుంటాం అనమాట. ఈ గిన్నె ఎక్కడిది? మహంకాళి మెటల్ మార్ట్. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మనము చెప్పాను కదండి, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లి నూనె వాడతాం అనమాట. తిరుగుమాతకి సరిపడే కాబట్టి ఎక్కువ నూనె అక్కర్లేదు, ఓకే? నూనె వేడెక్కాలి. ఇంగు వేసుకోకపోతే అసలు సాంబార్ టేస్ట్ ఏముంటుందండి. సో ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు. ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా, కొంచెం సిమ్ చేసుకుందాం స్టవ్. అమ్మ నా గరిటె కూడా చూసావా, గోల్డ్. ఇప్పుడు ఏం చేస్తామంటేనండి, మన దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఈ వెజిటేబుల్స్ లో ఫస్ట్ నార్మల్ ఉల్లిపాయ ఉంది కదా, ఆ నార్మల్ ఉల్లిపాయని మనము దీంట్లో వేస్తాం. వేసి కాస్త ఫ్రై అవనిస్తాం. నేను సిమ్లోనే పెట్టుకున్నానండి స్టవ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం. మనం కుక్కర్లో బాయిల్ చేయట్లేదు అనమాట. సో అందుకని అన్ని వెజిటేబుల్స్ ఇదిగోండి, సాంబార్ ఆనియన్స్, మునక్కాయ, బీన్స్, పచ్చిమిరపకాయ, బెండకాయ, క్యారెట్, చిలకడ దుంప. ఇప్పుడు పొయ్యి హై చేస్తున్నాం అనమాట. టొమాటో ఒక్కటే వేయలేదు, ఎందుకంటే కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. మంచిగా ఉడకాలండి ఇవన్నీ. అసలు కలర్స్ చూసావా అమ్ము, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, లవ్లీ కలర్స్. సో ఇలాగ అన్నీ ఫ్రై చేసేసుకోవడానికి రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసేసి కరివేపాకు, ఇప్పుడు టొమాటోస్ వేసేసాము. మళ్ళీ ఒకసారి కలుపుదాం. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ ఏమీ వేయట్లేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మూత పెట్టి సిమ్ చేస్తే మంచిగా అన్ని వెజిటబుల్స్ చక్కగా కుక్ అవుతాయి. ఈ లోపు మనం అన్నం అనేది కూడా రెడీ అయిపోతుంది అనమాట, ఓకేనా? మన చామదుంప ఎలా ఉందో చూద్దామా? మీకు చూపిస్తా ఉడికిందా లేదా అన్నది. ఇదిగోండి, ఉడికిపోయింది చూసారా చామదుంప. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొంచెం కోల్డ్ వాటర్ రన్ చేసి అప్పుడు తోలు తీద్దాం. ఇలాగా నీట్గా అన్నీ మనం కడుక్కోవడం మూలన మా చేతులు అనేవి మట్టి కూడా అవ్వండి. కడగకుండా మనం బద్దకించి అలా వేసేసామనుకోండి, మొత్తం వాటర్ అంతా మట్టి ఉంటుంది, చెయ్యి అంతా మట్టి అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే తినేటప్పుడు కూడా కొంచెం లైట్ మట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగ ఫస్ట్ మొత్తం అన్ని తోళ్ళు తీసేసుకోవాలి. మధ్య మధ్యలో వెజిటబుల్స్ ఒకసారి అలా కలుపుదాము. కలిపి మన రైస్కి మొత్తం 3 విజిల్స్ వచ్చేసేయండి. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి కొంచెం పక్కకి పెట్టేసుకుందాం. నార్మల్లీ చాలామంది చామదుంపని ఇష్టపడరు, ఎందుకు? జిగురుగా ఉంటుంది అని చెప్పి. కానీ చామదుంప ఫ్రై మనం ఏదైతే చేస్తున్నామో అస్సలు జిగురు ఉండదు. ఎలా అన్నది మీరు చూద్దురు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని పీసెస్ కింద కట్ చేస్తాం. ఇలాగా రౌండ్, ఓకే, ఇలా రౌండ్. సో ఈ గిన్నెని ఈ పక్కకి షిఫ్ట్ చేసేసి మూత పెట్టేసుకుందాం. అండ్ చామదుంప ఫ్రై చేసుకుందాం. ఇలా పెట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. తిరుగుమాత ఏమి వెయ్యము, ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. ఈ ఆయిల్ వేడెక్కాలి. సో ఫస్ట్ వచ్చేసి మన చామదుంపల్ని మనము ఫ్రై చేసుకోవాలండి. మొత్తం జిగురు పోతుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత చామదుంప ఇష్టం లేదు అనే వాళ్ళే ఉండరు, నేను గ్యారంటీ ఇస్తున్నా. సో మీరు చూస్తున్నారు కదండి, నెమ్మదిగా చక్కగా ఫ్రై అవుతున్నాయి. మంచిగా గోల్డ్ కలర్లో రావాలి. అందుకని ఊరికే కలిపెట్టకండి, బికాజ్ ఇది బాయిల్డ్ కాబట్టి మళ్ళీ పిస అయిపోతే బాగోదు. అందుకని ఇలా పెడదాం, ఓకే? సో మన వెజిటేబుల్స్ కుక్ అయ్యాయా లేదా చూద్దాం. ఓ, మన బెండకాయ కుక్ అయింది, మన మునక్కాయ కూడా కుక్ అయిపోయింది, మన చిలకడ దుంప కుక్ అయిపోయింది, అన్నీ కుక్ అయిపోయాయండి. క్యారెట్ కూడా కుక్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంకా మనం దీంట్లో చింతపండు పులుసు అవన్నీ వేసి కుక్ చేస్తాం కాబట్టి ముందు మనం ఆ పని చేద్దాము.
ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనకి కావలసినంత చింతపండు పులుసు వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఓకే, దాని తర్వాత పసుపు వేస్తున్నాను. ఓకే, కొంచెం హై పెట్టండి. పెట్టి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు చిల్లీ పౌడర్. ఓకే, ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటది? ఎన్ఎం ఫుడ్స్ సాంబార్ పొడి. ఎవరెవరు ఆర్డర్ పెట్టుకోలేదో వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, ట్రస్ట్ మీ. సాంబార్ పొడిని ఒక 10.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దాని తర్వాత సాల్ట్. ఇప్పుడు మంచిగా కలిపి బాయిల్ అవ్వనివ్వాలి. మంచి బాయిల్ రావాలండి. స్మెల్ అదిరిపోయిందిగా. మరి ఏమనుకుంటున్నావు? కలర్ చూసావా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్ము, సాంబార్ పొడిలో ఉండాల్సింది రంగు. రంగు సరిగ్గా లేదనుకో అస్సలు బాగోదు. నేను చాలా మందిని చూశానండి, సాంబార్ పొడికి ధనియాల పొడికి పెద్దగా తేడా ఉండదు బయట మార్కెట్స్లో. ఇళ్లలో నాకు తెలియదు, నాకు మా అమ్మ పొడి తెలుసు కాబట్టి. కాకపోతే మా మమ్మీ ఏంటంటే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆ ఇంగ్రీడియంట్స్తోనే ఆ రంగుని తీసుకొస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ. నాకు అందుకే అంత ఇష్టం. సో సాంబార్ రైస్ ఎలా వస్తుందో చూద్దాం. అండ్ ఇక్కడ మన చామదుంపలు మీరు చూసినట్టయితే మంచిగా ఇప్పుడిప్పుడే అలా ఫ్రై అయ్యి ఇదిగోండి సైడ్స్ క్రిస్ప్ అవుతున్నాయి నెమ్మదిగా. ఇప్పుడు నెమ్మదిగా అంటుకోవన్నమాట ఇంకా, ఎందుకంటే ఫ్రై అవుతున్నాయి కదా. ఇది చూసారా, ఇంకా కొంచెం ఫ్రై అవ్వనిద్దాం, ఎందుకంటే ఇంద్రాకి ఇష్టం మంచిగా ఫ్రై చేస్తే. సో ప్రెషర్ అంతా వచ్చేసింది. ఇదిగోండి మన రైస్ చూసారా ఎలా కుక్ అయిపోయిందో. పప్పు కూడా చూసారా నానబెట్టడం మూలాన చక్కగా కుక్ అయిపోయిందనమాట. ఇదిగోండి, అసలు లంచ్ బాక్స్లో మీ పిల్లలకి పెట్టేస్తే హ్యాపీ కదమ్ము. సో దీన్ని మనం ఏం మెదపక్కర్లేదు అస్సలు. ఇది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇలా ఉంచుదాము. మన సాంబార్ మంచిగా బాయిల్ అవుతుంది, కొంచెం బాయిల్ అవనిద్దాం. ఎందుకోనంటే చింతపండు పులుసు ఏదైతే ఉందో ఆ చింతపండు పులుసులో ఉన్న పచ్చితనం అంతా పోవాలి. అండ్ వెజిటబుల్స్లోకి మన మసాలాస్ అన్నీ కూడా మంచిగా ఇన్ఫ్యూజ్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. సో మీరు చూసారు కదా చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేసిందండి. మనకి ఇంతే చాలు, ఇంతకంటే ఓవర్ ఫ్రై అవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిమ్ చేసి ఇవన్నీ సపరేట్గా ఒక ప్లేట్లో ఇలా తీసేసుకుందాం. సో ఈ మిగిలిన నూనె ఏదైతే ఉంది కదండి, దాంట్లోనే నేను ఏం చేస్తున్నానంటే మినపప్పు వేస్తున్నాను. ఓకే, ఆవాలు. ఓకే, శనగపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు శనగపప్పు వేసుకోండి. మా ఆయనకి ఇష్టం లేదు, అందుకని నేను వేయట్లేదు. ఇప్పుడు ఇలా వేసి ఏవైతే మనం ఇలాగ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. మినపప్పు మాడకుండా మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకే, కరివేపాకు. మీరు అనుకోవచ్చు ఎందుకు మేఘ్నా గారు అదే నూనెలో చేస్తున్నారు అనేసి, బికాజ్ ఆ నూనెలో టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో మీరు చూసినట్టయితే మన మినపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు చాలా మంచిగా ఫ్రై అయిపోయాయి. మనం ఫ్రై చేసుకున్న మన చామదుంప ముక్కల్ని మళ్ళీ మనం వేసేద్దాం. వేసేసి ఇప్పుడు సిమ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే దీంట్లో పసుపు వేసుకుంటాం. ఓకే, పసుపు వేసి ఇప్పుడు మనము ఉప్పు, కారం వేస్తాం. సరిపడా ఉప్పు, కారం. ఈ కారం కూడా మా ఎన్ఎం ఫుడ్స్దేనండి, పసుపు కూడా ఎన్ఎం ఫుడ్స్దే. నెమ్మదిగా మసాలాలో కూడా వచ్చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇది మంచిగా ఇలాగా ఫ్రై చేయండి. ఎలా ఉంది కలర్? దీన్ని ఒక 2 minutes ఫ్రై చేద్దామండి, ఎందుకునంటే మంచిగా అన్ని పట్టాలి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని. సో ఇప్పుడు మన సాంబార్ ఉడుకుతుంది కదండి, దీంట్లో నేను నెమ్మదిగా రైస్ వేస్తున్నాను అనమాట. మనం ఉడకపెట్టుకున్న కందిపప్పు అండ్ రైస్ ఇలా నెమ్మదిగా ఇలా చేస్తే అది విడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మొత్తం అన్నం, పప్పు అన్నీ వేస్తానండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుందాం, ఎందుకంటే మనకి జారుగా లేదు ఇంకా.
ఇంకా జారుగా ఉండాలి కొంచెం. ఓకే, అండ్ బాయిల్ అవ్వాలి, రైస్కి అన్ని పట్టాలి కదా. సో అందుకని ఒక 2 గ్లాసులు దీంట్లో మనము వాటర్ వేసి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నీ చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసేసి మన చామదుంప ఫ్రై అద్భుతంగా రెడీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసేద్దాం నాన్న. ఇది అయిపోయింది, ఆఫ్ చేసేసాను. దీంట్లో మాత్రం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు మంచిగా చూడండి ఎంత సాఫ్ట్గా కలుస్తుంది అనమాట. అండ్ బాయిల్ అవ్వాలి. మన రైస్ అంతా ఎక్కడెక్కడైతే ఇలా ఉండలుగా ఉందో మనం గరిటెతో ఇలా అంటే అది మొత్తం నీట్గా కలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 2 minutes బాయిల్ అవ్వాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలాగా చాప్ చేసేసుకోండి. కొత్తిమీర ఇప్పుడు మా ఆయన ఫేవరెట్ అట్లీస్ట్ ఒక 4 స్పూన్లైనా వెయ్యాలండి. ఓకే, 4 స్పూన్లు గీ అంతే. మరి గీ సాంబార్ రైస్ అంటే కొంచెం ఎక్కువ వేసాను, మీకు ఇష్టం కదా. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక్కసారి ఇలా కలపండి. బాబా బాబా బా, గీ సాంబార్ రైస్ రెడీ. సో ఇప్పుడు మా ఆయన కోసం సాంబార్ రైస్, చామదుంప ఫ్రై నీకోసం. నీకోసం నీకోసం చిన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు నెయ్యేసి సాంబార్ అన్నంలో నెయ్యేసి పప్పాన్నంలో నెయ్యేసి తినిపిస్తారు కదా, సేమ్ అంతే అమృతంలా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. లవ్ యూ టూ. చామదుంపలా ఉంది చాలా. అసలు ఇది అన్నంలో కలుపుకుని తిన్నప్పుడు చాలా బాగుంటుంది. చామదుంప అన్నంలో కలుపుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు అదిరిపోయింది అసలు. కనిపిస్తుందా? మీరు కూడా సాంబార్ రైస్ అండ్ చామదుంప ఫ్రై చేసుకొని తిని కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఓకేనా? నేనైతే మా ఆయనకి తినిపించుకుంటున్నాను. మీరు కూడా చక్కగా మీ ఫ్యామిలీకి చేసుకొని తినిపించండి. అండ్ ఇది లంచ్ బాక్స్ లో కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. 1 pot మీల్ కాబట్టి. చిన్నపిల్లలు కదా, చామదుంప చిన్నపిల్లలు తినరు కదా చాలా మంది. మీరు ఇలా ఫ్రై చేసి పెడితే మాత్రం హ్యాపీగా తింటారు, ఖచ్చితంగా తింటారు. భలే ఉంది టేస్టింగ్ అని చెప్పి, క్రిస్పీగా. మీరు చేసి చూడండి, నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నాన్న. వెల్కమ్. అండ్ పండగ రోజు చక్కగా ఇలాంటివి వండుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా దేవుడికి 4-5 రకాలు ఫ్లేవర్డ్ రైస్ పెట్టడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం దేవుడికి పెట్టమని అంటే ఉల్లిపాయ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంది కాబట్టి. ఓకే, సో ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు చేసుకున్న తర్వాత. ఒక విషయం చెప్పాలి నాన్న, గణేష్ చతుర్థి ఎపిసోడ్ లో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ జరగబోతుంది. అది ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, until next episode, tata bye bye, lots of love. మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బై బై, లవ్ యు ఆల్. ఈజియెస్ట్ గా జరిగిపోయే లడ్డు ఒకటి నేర్పించబోతున్నాను. అదే మన 10 minutes కోకోనట్ లడ్డు. లడ్డు 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 బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు.